ఉంది. కనుక దేవుని బిడ్డలారా, ఎటు గాలి తోడితే అటు మాట్లాడకండి, ఎటు అవకాశం ఉంటే అటు మాట్లాడకండి. నాలుక నరం లేదు కదా అని ఎటు పడితే అటు తిప్పకండి. దేవుడు కూడా నిన్ను తిప్పుతాడు, అలా తిప్పకూడదు. అలా ఎటు గాలి తోడితే అటు, ఎటు అవకాశం ఉంటే అటు నువ్వు మాట్లాడావనుకో, నువ్వు తాలిగింజతో సమానం. తాలిగించబడిన నిన్ను దేవుడు ఏం చేస్తాడంటే నిప్పంటించి, ఎందుకు నిప్పంటిస్తాడు చెప్పండి? కాలిపోవటానికి కాదు, ఈ పొట్టెల్ని వేరో చేలో పడి ఆ చేను నాశనం కాకుండా. అంటే తాలిగింజలమైన మన వల్ల పక్కంటోళ్ళు, దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒక పండు కుళ్ళిపోతే పండే తీసేస్తావా, గంప గంప బారేస్తావా? ఎందుకో మిగిలిన పళ్ళు